కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ సంతోషాన్ని మీతోటి కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, మేము శ్రీనగర్ ట్రిప్కి వెళ్ళాము అని చెప్పి వచ్చేసరికి ఏంటంటే సడన్గా కళ్యాణంలో కూర్చుంటారా అని చెప్పి మా వారు వాళ్ళ ఫ్రెండ్ అడగడము, వెంటనే ఓకే చెప్పడము, అంతా స్వామి ఆశీస్సులే అనిపించిందండి. ఎందుకంటే అసలు ప్లాన్ లేదు అక్కడ కళ్యాణం చేద్దాము అని చెప్పి. అనుకోకుండా అలా స్వామి అనుగ్రహించారు. మామూలుగా ఈ పిఓపి విగ్రహాలు ఇంత అందంగా ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా అందంగా ఉన్నాయి. చక్క దండలేసి బట్టలు కట్టేసి రెడీగా ఉంచారు. ఇంకేంటంటే పెళ్లి చుక్క సంజనాతోటి పెట్టించారనమాట. ఇంకా పెట్టిన తర్వాత అక్కడ స్వామికి కొంచెం ఆ పూజను ఏమంటారో నాకు తెలియదండి, ఏమనుకోకండి, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. స్వామికి ఏంటంటే అక్కడ కొంచెం మరి ఆవాహన చేశారనాలా లేకపోతే ఏంటో తెలియదు నాకు. స్వామికి అక్కడైతే అంటే ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లోనే పూజ చేసిన తర్వాత అక్కడ అందరి చేత కొబ్బరికాయలు కొట్టించి ఎవరైతే ఆ విగ్రహాల్ని తీసుకుని మంటపం దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళకి అందరికీ తాంబూలం ఇచ్చి, ఆ తాంబూలం కింద పెట్టొద్దు, మళ్ళీ అక్కడికి వెళ్ళినాకే పెట్టాలి అని చెప్పి మొత్తం ఇలా విగ్రహాలు తీసుకుని అందరము కూడా చక్కగా మంటపం దగ్గరికి బయలుదేరామండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వెళ్ళి అక్కడ వేంచేపు చేసి స్వామిని ఇంకా అన్నీ కూడా కళ్యాణం ప్రాసెస్ అందరికీ తెలిసిందే అనుకోండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళకి ఎలా అలవాటు ఉందో అలా చేస్తారనమాట. వెనకటి నుంచి ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి. ముందుగా గణపతి పూజ చేస్తారు కదండి. ముందుగా గణపతి పూజ చేసి తర్వాత పుణ్యవాచనం అంటారు, అది జరిగింది. ఇంకా ఆ తర్వాత రక్షాబంధనం అంటే ఇప్పుడు మనకి ఆ పూజ కంకణం కడతారు కదండి. ఆ పూజ అంతా తర్వాత కంకణం కట్టడము, ఆ తర్వాత సప్త ఋషుల ఆవాహన అంటే ఇప్పుడు మనకి అక్కడ అందరు ఋషుల్ని ఆవాహనం చేసినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అక్కడ మండపారాధన చేస్తారనమాట. అలా మండపారాధన చేశారు. ఇంకా తర్వాత యజ్ఞోపవీత ధారణ, ఇప్పుడు మనకి యజ్ఞోపవీతం వేస్తారు కదండి, అట్లా యజ్ఞోపవీత ధారణ జరిగింది. తర్వాత ఇంకా మనకి పాద ప్రక్షాళన చేస్తారు. ఇట్లా అంతా కూడా ఆ ప్రాసెస్ అనేది జరిగిందండి. ఇంకా తర్వాత కన్యాదానము, అలాగే సుముహూర్తానికి మన జీలకర్ర బెల్లం పెడతారు కదా, అది ఇట్లా ప్రాసెస్ అంతా కూడా చక్కగా జరిగిందండి. నమస్కరోమి అలా నమస్కరోమి. నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. శ్రీమద్ రమారమణ గోవిందో రాజా రామచంద్ర మహారాజ్ కి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్య గౌరి దేవత సుప్రీత సుప్రసన్న వరద
భవతు. చంద్ర మహారాజుకి ఇంకా అంతా అయిన తర్వాత తలంబ్రాలు పోయడము. చంద్రబాబా పుష్పో పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యుక్తం క్రియాద ఆసి కామే యుజ్యాత ఇది ఆయుర సమృద్ధి. అక్కడ దంపతులు అయిన తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా తలంబ్రాలు అవి పోసారు. మధ్య మధ్య నీటు చూడండి కలిసి మధ్య మధ్య హారతి అది ఇచ్చినాక అందరినీ కూడా ఆశీర్వదిస్తారు కదా పంతులు గారు. అలా జరిగిందండి. ఇంకా స్వామి కళ్యాణం అనేది లోక కళ్యాణం కోసం చేస్తారు కదా, అలా లోక కళ్యాణం కోసం జరిగిన ఈ కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా ప్రతి వీధిలోనూ చేస్తారు. అలాగే మాకు అందుబాటులో ఉన్న దగ్గర మేము కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఇంకా అక్కడ మంటపంలో 3 రోజులు ఉంచుతారంటండి స్వామిని. అంటే 3 రోజులు పూజ చేస్తారంట. ఇంకా 3వ రోజు సాయంత్రం ఓంజల్ సేవ చేస్తారంటండి. అంటే ఉయ్యాల సేవ చేస్తారు. అన్నదానం అనేది ఆ రోజు జరుగుతుందన్నమాట. 1500 మెంబర్స్ దాకా వస్తారంట. చాలా బాగా జరుగుతుందంట. కళ్యాణం అయిన తర్వాత అయితే పానకము, మనకి వడపప్పు, ఇక ప్రసాదాలు అవి పంచారు. ఇంకా సాయంత్రం పూట పూజకి అత్తయ్య నేను అందరం బయలుదేరి వెళ్ళాము. ఇది ఒక పార్క్లో పెట్టి చేస్తారు. అక్కడ ఆ కాలనీలో ఉన్న పార్క్లో పెడతారు. ఎవ్రీ ఇయర్ అలాగే పెడతారంట. సో పార్క్ అంతా కూడా చక్కగా అలంకరించి చాలా నీట్గా ఉందండి. ఇంకా సాయంత్రం ఏంటంటే స్వామికి షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామ షోడశోపచార పూజ చేస్తారు. ఇంకా అంతా కూడా జరిగిందనమాట. అలాగా పూజ అనేది ముగిసిందండి. హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యాలు అవి సమర్పించుకొని సాయంత్రం పూజ అలా జరిగింది. అంతేనండి. ఇంకా మేమైతే సడన్ ప్రోగ్రామ్ కదా, మా కాలనీలో అయితే ఒక పూట చేసిన తర్వాత ఇంకా తీసేస్తారు. ఇంకా అట్లానే అనుకున్నాం మేము, నైట్కి వచ్చేద్దాం అన్న దీనిలో వెళ్ళామన్నమాట. కాకపోతే ఇంకా 3rd డేకి మళ్ళీ వెళ్ళాలి. అలా వైభవంగా జరిగిన కళ్యాణాన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. మీ వీధుల్లో ఎలా జరిగినాయి, మీకు దీంతో పాటు ఏమైనా మెమరీస్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. నా సంతోషాన్ని మీతోటి పంచుకున్నాను. ఆ స్వామి అనుగ్రహం నాకు కలిగినందుకు, మా ఫ్యామిలీకి కలిగినందుకు చాలా సంతోషిస్తూ వీడియో షేర్ చేస్తున్నానండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.